వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఈడీ, ఐటీ, సిబిఐ, ఈసీలు జేబు సంస్థలుగా మాత్రమే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వాడుకుంటుంది, వాటికి స్వతంత్రత లేదు, వీరి అండర్లోనే ప్రత్యర్థుల మీదకి వదులుతున్నారనే విమర్శలపై మీరేమంటారు? ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి అని చెప్పి, అధికారంలోకి రావు ఇంకా ఒక 20-30 సంవత్సరాలు అని చెప్పి రాహుల్ గాంధీ ఓర్వలేక ఇగో ఇలాంటి అబండాలు మొత్తం టోటల్ గా ఫాల్స్ ఎలిగేషన్స్, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ మొత్తం కూడా తీసుకొచ్చి ఏదో చేద్దామని చూస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఒప్పుకోరు. నేనేమంటున్నా, నాకు అనుకుంటా ఈ కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ ఆపరేషన్ సింధూర్ మీరెవరని మాట్లాడు. ఆపరేషన్ ఏం మాట్లాడతారు బీజేపీ మాట్లాడతారు. లింగమేధవ్ గారు ఆయన కంటిన్యూ చేయనండి. కనీసం నీకు ఇంగితగానే లింగమేధవ్ గారు ఒక్క నిమిషం అండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల గురించి కనీసం ఇంగితగానం తెలియదు నీకు. ఎవరు చెప్పించారు? వ్యక్తిగత విమర్శలు వద్దండి, వ్యక్తిగత విమర్శలు. ఆపరేషన్ సింధూర్ గురించి బీజేపీ సంతోషంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడతావు? ఆపరేషన్ సింధూర్ అనేది నీ జేబు సంస్థ లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు, రాహుల్ గాంధీ చెప్పినట్టు కనీసం నువ్వు డిబేట్ వచ్చేటప్పుడు కొద్దిగా ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. రైట్ నోట్ చేసుకో. కనీసం ఇంగితగానే కూడా లేదు. కామన్ లింగమేధవ్ గారు దయచేసి వెంకటరెడ్డి గారు వ్యక్తిగత విమర్శలు వద్దండి, వ్యక్తిగత విమర్శలు దయచేసి. రైట్ వెంకటరెడ్డి గారు రాజకీయ చర్చ మాత్రమే చేయండి. రైట్ లింగమేధవ్ గారు వ్యక్తిగతంగా వద్దు. ఎక్కడ డిబేట్ లో ఒకరే మాట్లాడాలి. ఆయన మాట్లాడినంత సేపు నేను సప్పుడు కామ కూర్చున్నాను. ఇప్పుడు మళ్ళీ మధ్యలో రావడం అనేది కరెక్ట్ కాదు. నోరు మూసుకొని ఏం మాట్లాడతావు? రైట్ వెంకటరెడ్డి గారు దయచేసి వద్దు అలాగా. రైట్ అంటే ఫేక్ ఓటర్లను ఉపయోగించుకున్నది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఫేక్ ఓటర్లు ఉపయోగించుకొని వెంకటరెడ్డి గారు ఇంకొక విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ 5 గంటల తర్వాత భారీ క్యూ లైన్లు లేకపోయినా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ కూడా మాకు డౌట్ ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు శేషు గారు కూడా అదే విషయాన్ని లేవనెత్తారు. దీనికి ఏమంటారు? నేను ఏమంటున్నానంటే, కర్ణాటకలో, తెలంగాణలో కానీ, హిమాచల్ ప్రదేశ్ లో కానీ అదే విధంగా జరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందా అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పమని చెప్పండి. రెండో ప్రశ్న, 45 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు 99 సీట్లకు ఎట్లా పెరిగారు? అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నిమిషం ఉండండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది కదా, వాళ్ళే కండక్ట్ చేశారు, వాళ్ళే ఈవీఎంలు వాడారు. మరి అదే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రశ్నిస్తారు? ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు? ఏ విధంగా గెలిచారు వాళ్ళు చెప్పండి. అది కాదు పోదు భారతదేశం అంతా కూడా ఇదే విధంగా జరిగిందంటే డెఫినెట్ గా అది వేరే ఉండేది. కాంగ్రెస్ పార్టీ కూడా 99 సీట్లు వచ్చినాయి. తర్వాత 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు ఫేక్ ఓటర్లు గుర్తొచ్చిందని చెప్పేసి, ఓట్ చోరీ జరుగుతుందని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చిందని అడుగుతున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి మహారాష్ట్రలో వచ్చిన ఇండి బ్లాక్ కూటమికి ఎన్ని వచ్చినాయి? పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి కదా. నేనేమంటున్నానంటే, ఈ భారతదేశంలో వీరి పరిపాలనలో ముఖ్యంగా చెప్పాలంటే 2004 నుంచి 2014 కాంగ్రెస్ పాలనలో దగ్గర 5 కోట్ల మంది ఫేక్ ఓటర్లు వచ్చారు. వాళ్ళే చేర్చుకున్నారు. అది బంగ్లాదేశీయులు కానీ, లేకపోతే రోహింగ్యాలను కానీ వీళ్ళే తీసుకొచ్చి చేర్చుకున్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా బీహార్ కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ, యూపీ కానీ, మిగతా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు మేము తీసేస్తా ఉంటే వీళ్ళకి నొప్పేందుకు? మేము ఫేక్ ఓటర్స్ అందరూ కూడా డిలీట్ చేస్తుంటే వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కనీసం సుప్రీంకోర్టు మీద కూడా వీళ్ళకి నమ్మకం ఉండదు. అత్యున్నత న్యాయస్థానం అండి. ఆయన ఏమంటారు? రాహుల్ గాంధీ మీరెవరు చెప్పడానికి, మీరెవరు మాట్లాడడానికి సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇది కరెక్టా అని అడుగుతున్నా. మొన్న నేను భారతదేశ పౌరుని కదా, మిమ్మల్ని ప్రశ్నించొద్దు అంటాడు. అరే, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తా ఉంటావు ఒక దగ్గర నుంచి. ఈ విధంగా మాట్లాడొద్దు. ఒక ఆర్మీని ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితే, ఆపరేషన్ సింధూర్ ఎవరున్నారండి కేంద్ర ప్రభుత్వంలో? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది అంతా కూడా. ఆర్మీ కానీ, లేకపోతే వాయుసేన కానీ ఇవన్నీ కూడా కలిసి పనిచేసాయి. నువ్వు వాళ్ళని కూడా నువ్వు కనీసం కించపరుచుకుంటూ, బ్లేమ్ చేసుకుంటూ, ఇతర
పాకిస్తాన్ అంబాసిడర్స్ కానీ లేకపోతే చైనా ఎంబసీ కానీ వాళ్ళు విజయ్ చెప్పారు గారు, మీరు రైట్. అదే మీరు చెప్పేది అదే మీరు టైం తక్కువగా ఉంది వెంకటరమణ గారు. రైట్ వెంకటరెడ్డి గారు. రైట్. ఈ భారతదేశాన్ని మీరు పోతా ఉన్నారు. ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ఈ దేశ ప్రజలు కానీ ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తా ఉన్నారు. రైట్. ఎట్టి పరిస్థితుల్లో మీ తెలంగాణ వెంకటరెడ్డి గారు, తెలంగాణ వెంకటరెడ్డి గారు. భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ రైట్, పార్టీ రైట్. ఏ విధంగా రైట్. తొక్కుతారో మీరు చూస్తున్నారు. ఇదే విధంగా జరుగుతుంది. మీరు ఆవేశంతో ఆక్రోశంతో ఇష్టం వచ్చినట్టుగా ఆర్మీని కూడా కించపరుచుకుంటూ మాట్లాడుతూ అదే ఆర్మీ మీ 2014 పనిచేసింది. వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేసింది. వాళ్ళని కించపరచుకుంటూ మీరు మాట్లాడతారా? ఇది దేశ